రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవోకు సంబంధించి కూడా రెడ్డి జాగృతి అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు అయితే తదుపరి విచారణను అక్టోబర్ 8 వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఈ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడంపై కూడా సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ పిటిషన్ రేపు అంటే సోమవారం రోజైతే విచారణకు రానుంది. మరోపక్క మనం దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించగా అయితే జీవో అయితే ఏది ఉందో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొట్టివేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా రిజర్వేషన్ 50% దాటొద్దని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు గతంలోనే వ్యాఖ్యానించిందని. సో ఈ నేపథ్యంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే 50% రిజర్వేషన్ దాటిపోతుందని ఇందు మూలంగా అయితే అటు హైకోర్టు కావచ్చు, ఇటు సుప్రీంకోర్టు కావచ్చు ఈ జీవోను అయితే రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే విడుదల చేసింది. 2 దశల్లో అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అలాగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతికి చెందిన మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు అయితే మీరు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించారు, ఇందుకు సంబంధించి కూడా మీరు గవర్నర్ వద్ద అందుకు సంబంధించి ఒక బిల్లు ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఆమోదం లేకుండానే మీరు ఎందుకు జీవో ఇచ్చారని చెప్పేసి కూడా హైకోర్టు పదే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఏజీ మాత్రం తమకు టైం కావాలని చెప్పేసి కూడా హైకోర్టును అడగా హైకోర్టు అయితే అక్టోబర్ 8కి కేసు వాయిదా వేసింది. ఈలోగానే మరో కొంతమంది అయితే ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. విచారణకు సంబంధించి కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇటు పిటిషన్ తరపు న్యాయవాదులు అయితే సుప్రీంకోర్టు ముందు ఉంచనున్నారు. గతంలో 50% రిజర్వేషన్ ఉందో దాన్ని దాటదని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని. సో తెలంగాణ ప్రభుత్వం 50% మించి కూడా రిజర్వేషన్ అమలు చేస్తుందని చెప్పేసి కూడా పిటిషనర్లు వాదించే అవకాశం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, గతంలో అంటే 2017-18 ఈ సంవత్సరంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 35% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా అప్పుడు కూడా కోర్టుకు వెళ్ళి అయితే ఆ రిజర్వేషన్ అడ్డుకున్నారు చాలామంది. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే ఎంతో పోరాట సాధించుకున్న తెలంగాణలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో ఒక డిమాండ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం వారికి 42% రిజర్వేషన్ కల్పిస్తే మాత్రం అగ్రవర్ణాల వాళ్ళు తట్టుకోలేకనే ఇట్లా హైకోర్టుకు వెళ్తున్నారని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, హైకోర్టుకు వెళ్ళింది రెడ్డి జాగృతి అంటే అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి హైకోర్టుకు వెళ్ళాడు. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ వద్దను, ఎక్కువ శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఈ చట్టసభలకు సంబంధించి కూడా బీసీలకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. చట్టసభలు అంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎలాంటి రిజర్వేషన్ లేదు. కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఉంది. కానీ స్థానిక సంస్థలలో అన్నా బీసీలకు ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి కూడా డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది. ఇందులో భాగంగానైతే తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో దొరలు కావచ్చు, వెలుమలు కావచ్చు, రెడ్డిలు కావచ్చు, వీరంతా కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా బీసీ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే సామాజిక తెలంగాణ ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడు కూడా రెడ్డిలు రావులేనా? సొసైటీలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు ఎప్పుడు ప్రాధాన్యత లభిస్తుందని చెప్పేసి కూడా బీసీలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే బీసీలకు రాజ్యాధికారం కోసం కూడా తీర్మార్మాలను ఒక పార్టీని కూడా స్థాపించారు. అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అయితే టీఆర్పీకి సంబంధించి కూడా ఇంకా యాక్టివిటీస్ అయితే ఇంకా ముమ్మరంగా కాలేదు. అయితే చాలామంది కూడా టీఆర్పీకి సపోర్ట్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. తీర్మార్మాలను సపోర్ట్ చేస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. అయితే ఇటు కాంగ్రెస్ కూడా సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. మనం చూసుకోవచ్చు, అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఏం చెప్పిందంటే మేము బీసీలకు సమప్రాధాన్యత ఇస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. ఇందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా కులగణన కూడా చేపట్టింది. అంటే కాంగ్రెస్ కూడా బీసీల పట్ల ప్రాధాన్యత చూపిస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ వారు చెప్తున్నారు. అయితే విషయం ఏంటంటే బీజేపీ మాత్రం బీసీలపై కొంచెం అంటే బీసీలకు వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఈ బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రపతికి కూడా బిల్లులు పంపించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ రాష్ట్రపతి ఇప్పటి వరకు కూడా బిల్లును ఆమోదించలేదు. అంటే బీజేపీ ఎవరైతే ఉందో బీజేపీ కావాలనే బీసీలను అనగదొక్కుతుందని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. అంటే బీజేపీ అగ్రవర్ణాల పార్టీగా కూడా చాలామంది అభిమానిస్తున్నారు బీసీ సంఘాలు. సో అందుకొరకే బీజేపీ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి వారిని బిల్లులపై సంతకం చేయకుండా బీజేపీ నాయకత్వం అడ్డుకుంటుందని చాలామంది అయితే ఆరోపిస్తున్నారు. సో
ఇటు బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ బీసీలకు సంబంధించి కూడా ఎలాంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చిన బిల్లుకు సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా బీసీలకు సంబంధించి కూడా ఎలాంటిగా సపోర్ట్గా వ్యాఖ్యలు అయితే చేయట్లేదు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 40% రిజర్వేషన్ ఇవ్వడాన్ని అయితే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఈ రెడ్డి జాతికి సంబంధించిన వారు హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. సో బీసీ సంఘాలు ఏం డిమాండ్ చేస్తున్నాయంటే తమకు ఇప్పటికైనా ప్రాధాన్యత లభిస్తుంది, నోటికాడి కూడును లాక్కోకండి అని చెప్పేసి కూడా చాలామంది బీసీ నేతలు చెప్తున్నారు. మరి చూడాలి దీనిపై హైకోర్టు ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుందో. ఒకవేళ ఈ జీవోను రద్దు చేసినట్లయితే ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.